తాగిన దాన తులిపడజేయు పాత్రలోని దంతటిని త్రాగిన దాన నిలువుము. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడనూ లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరిలో ఆమె చేయి పట్టుకున్న వాడెవడనూ లేకపోయాను. ఈ రెండు అపాయములను నీకు సంభవించెను. నిన్ను ఓదార్చగలవాడెవడ ఉన్నాడు? వాడు నాశనము కరువు ఖడ్గము నీకు ప్రాప్తించెను. నేను నిన్నన్నట్లు ఓదార్చుదును. నీ కుమారులు మూర్ఛిల్లి ఉన్నారు. దుప్పి వలలో చిక్కుపడినట్లు వీధులన్నింటి చివరలో వారు పడి ఉన్నారు. యెహోవా క్రోధముతోనూ నీ దేవుని గద్దింపుతోనూ వారు నిండి ఉన్నారు. ద్రాక్షారసము లేకయే మత్తురాలవై శ్రమపడిన దాన ఈ మాట వినుము. నీ ప్రభువు యెహోవా వారి జనుల నిమిత్తము వ్యాజ్యమాడు నీ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. ఇదిగో తులిపడజేయు పాత్రను, నా క్రోధ పాత్రను నీ చేతిలో నుండి తీసివేయును. నీవు దానిలోనిది త్రాగవు. నిన్ను బాధపరచు వారి చేతిలో దాన్ని పెట్టెదవు. మేము దాటిపోవునట్లు క్రిందికి వంగి సాగిల్ల పడవని వారు నీతో చెప్పగా, నీవు నీ దాటువారిని దానిగా చేసి నేలకు దానిని వచ్చితివి కదా, వారికే ఆ పాత్రను త్రాగనిచ్చేదను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకల్లో ఆశీర్వదించుగాక. సమయంలో ఆయనకే కష్టం మహిమ కలుగుగాక. మరి వడిలేగా చదివినట్లుగా యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11 నుంచి 23 వచనాలు ఒకసారి మనం చదువుతామండి. ఇందులో ఏంటంటే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలు దేవుడిని విడిచిపెట్టి వారి ఇష్టానుసారముగా తిరిగినప్పుడు దేవుని క్రోధము వాడి మీదకి ఏ విధంగా వస్తుందో, దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి ఎలాగ వస్తుందో అది వాళ్ళు తెలుసుకోవాలని యెషయా ప్రవక్త ముందుగానే ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలకి ప్రవచిస్తున్నారు. వాళ్ళని సిద్ధపరుస్తున్నారు అన్నమాట. ఈ అధ్యాయం అంతా కూడా అదే. ఎలాగంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు, మీకు దేవుని ఉగ్రత రాకముందే మీరు బాగుపడాలి, మీరు సరి చేసుకోవాలి. లేని పరిస్థితుల్లో దేవుని ఉగ్రత ఒకసారి స్టార్ట్ అయిందంటే మనం అక్కడ నిలబడలేము, మనకు అందరికీ మరణమే ప్రాప్తిస్తుంది అని చెప్పి ఇక్కడ యెషయా ప్రవక్త గారు మరి హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 11వ వచనం ఒకసారి చూసినట్టయితే, యెహోవా విమోచించిన వారి సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చారు. సంతోషము వారి తలల మీద ఉంటుంది. వారి సంతోషానందుకు గల వారి దుఃఖమును నిట్టూర్పును తొలగిపోతుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఎవరికన్నా సంతోషం ఉంటేనే కదండి మనం పాటలు పాడటమో, ఒక నవ్వుకుతూ ఉండడమో, ఇతరులతో మంచిగా సంభాషించడమో ఎన్ని కలిసి. మనకు లోపల దుఃఖం ఉంటే వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోతారో మన ఇంట్లోంచి, నేను ఎలాగ ఏడుస్తూ ఉంటాను ఇంట్లోనే అనుకుంటాం కదా. అయితే ఇక్కడ ఏముందంటే దేవుడు ఎవరినైతే విమోచిస్తాడో, దేవుడు ఎవరికైతే రక్షణ ఇస్తాడో వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషంగా స్తుతిగానాలతో ఎంతో పాటలు పాడుతూ ఎంతో మరి భక్తిగా సంతోషంగా ఎరుషలేముకు వస్తారంట. ఎవరు దేవుడు విమోచించినటువంటి వారు అందరూ కాదు. అయితే ఈ విధంగా వచ్చి వాళ్ళ తలల మీద నిత్యము కూడా సంతోషం ఉండాలట. సంతోషం ఉండేదే కదండి మనం సంతోషంగా అన్ని చేస్తాం, పనులు సంతోషం లేకపోతే ఏం చేయలేం కదా. అయితే ఈ సంతోషం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి స్తుతి ఆరాధన చేస్తున్నారు. చేస్తూ అక్కడ దుఃఖమును నిత్యోత్పన్న వాళ్ళలో ఉన్న దుఃఖాన్ని నిత్యోత్పని కూడా వాళ్ళు విడుదల పొందుతున్నారు. అలాగే స్తుతిగాను మనం చేయగలమండి. మనకి ఇంట్లో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, మనకి బలహీనతలు ఏదన్నా ఉన్నప్పుడు అంతే ఉన్నాయిలే, దేవుణ్ణి స్థుతిస్తాను అని అనగలవా మనం? అలాగ మనం స్థుతిస్తూ అవన్నీ ఏం చేయకుండా ఉంటే మన స్థుతిగా అయ్యేటప్పటికే అవన్నీ కనపడతాయి. హల్లెలూయా. దేవుడు అవన్నీ కూడా మన నుంచి దూరపరుస్తాడు. నేనే మిమ్మల్ని ఓదార్చేవాడు. చనిపో నరునికి రుణమార్పులకు నరునికి ఎందుకు భయపడదు? మీరు దాడకాక నేను చనిపోయే నరునికి ఎందుకు మీరు భయపడతారు? నేనే కదా మిమ్మల్ని రక్షిస్తున్నాను, నేనే కదా మీ దేవుడిని అని ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తన 118:6 ఒకసారి చూద్దామండి. కీర్తన 118:6.
యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు మనకి మన పక్షాలుగా ఉండి మనకి అన్నీ కూడా ఆయన చూస్తున్నప్పుడు నన్ను ఏమి చేయలేరు. దేవుడు ఇక్కడ అదే యెషయా ప్రవక్త ద్వారా ప్రవర్తించడం ఏంటంటే నరవాసునికి మీరు ఎందుకు భయపడుతున్నారు, వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు, నేను ఉన్నాను కదా మీకు, నేను కదా మీకు అంత మిమ్మల్ని సరిచేస్తూ మీకు కావాల్సినవి ప్రొవైడ్ చేస్తూ మిమ్మల్ని రక్షిస్తున్న వాడిని నేను కదా, నరులకి మీరు ఎందుకు భయపడుతున్నారు అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే బాధ పెట్టువాడు నాశనము చేయడం సిద్ధపడినప్పుడు వాని క్రోధమును బట్టి నిత్యము భయపడుతూ ఆకాశములను వ్యాపింపజేసి భూమి పునాదులను వేసిన యెహోవాను మీ సృష్టికర్త అయిన యెహోవాను బాధపెట్టే వారి క్రోధము దేవాయలు మిమ్మల్ని బాధపెడుతున్నారు. బాధపెట్టేవాళ్ళు ఉంటారు, నిజంగా నువ్వు ఎక్కడో ఉంటాడు, మన కుటుంబాల్లోనే ఉంటారు కదా, మనకు బాగా ఉంటే చూడలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఒకలాంటి అసూయ మన ఎడ వాడికి కలుగుతాయి. ఎందుకంటే అదే ఇదేంటి వీళ్ళు ఏం సంపాదిస్తున్నారు, వీళ్ళు ఏంటి సంతోషంగా అంటున్నారు, వీళ్ళకి అన్నీ ఎలా దొరుకుతున్నాయి, మనకంటే బాగా ఎలా ఉంటున్నారు అనేటువంటి విషయం, అటువంటి మాటలు, ఆ అసూయ మాటలు వాళ్ళ హృదయాల్లోకి వస్తాయి. ఎందుకంటే దేవుడిని నమ్మిన వాళ్ళకి దేవుడు తోడు ఉన్నారు కాబట్టి అది ఏది కూడా కొడుకు చేయదు, ఏది కొడుకు చేయదు. వాళ్ళు సంతోషంగా ఉంటారు, సమృద్ధిగా ఉంటారు, ఇతరులు కూడా సంతోషంగా ఉండేటట్టు చేస్తారు. కాబట్టి దేవుడు మనకు తోడేది ఇవన్నీ మనకి జరుగుతాయి. దొంగబడిన వాడు త్వరగా విడుదల పొందుతాడు, అతని గోతులోనికి పోటు చనిపోదు, అతని ఆహారము ఎంత కుంగిపోయి ఉన్నప్పటికీ కూడా, ఎంత బాధల్లో ఉన్నప్పటికీ కూడా, ఎంత గట్టిగా ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుని మనం నమ్ముకుంటే నువ్వే ప్రభు మాకు మా బాధల్లో యుద్ధంలో నువ్వే మాకు తోడుగా ఉంటామని చెప్పావు కదా, ఇదిగో నాకు తోడే ఉండు అని చెప్పినప్పుడండి మనకు ఎంతో సంతోషం కదా. అలాంటి టైంలో అది అంత చనిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా చనిపోవాలి, దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. తప్పించడండి. మనం బైబిల్లో ఎన్నో విషయాలు చూస్తున్నాం. పక్షవాయు గలవారు ఎన్నో రోజుల నుంచి మరి అలా మంచం పట్టి ఉన్నప్పుడు దేవుడు ఆయన స్వస్థపరచలేదా, చనిపోవలసిన వాడిని స్వస్థపరచలేదా, చనిపోయే వాడిని తిరిగి లేపలేదా కదా. చనిపోయే వాడిని తీసుకొని వెళ్తుందంటే పాత పెట్టడానికి తీసుకొని వెళ్తుంటే అతన్ని లేచి మాట్లాడాడు, తల్లికి అప్పచెప్పాడు కుమారుని. మరి ఎన్ని ఆలస్య కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూస్తున్నాం. దేవుడు మన పట్ల కూడా చేస్తారని మనం ఎందుకు నమ్మట్లేదో మనకు అర్థం అవట్లేదు కదా. ఇన్ని చూస్తున్నాం, ఇన్ని చదువుతున్నాం, ఇన్ని వింటున్నాం, కానీ అది నా కుటుంబంలో నాకు, నా పిల్లలకి, నా భర్తకి, నా కుటుంబాలకి అందరికీ జరుగుతుందని మనం నమ్మలేకపోతున్నాం. నేను ఈ దేవుడినే యెహోవాను, సముద్రం యొక్క కెరటము ఘోషించినట్టు దాన్ని వేగువాడను నేనే, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు తెలియదు. ఇర్మియా 31:35 ఒకసారి చూద్దామండి, పక్కన ఉంటుంది. పగటి వెలుగుకై సూర్యుని, రాత్రి వెలుగుకై చంద్ర నక్షత్రమును నియమించువాడును. దాని తరంగములు ఘోషించినట్లు సముద్రమును రేపువాగు యెహోవా ఆ మాట సెలవిచ్చుచున్నాడు. సైన్యముల పద్ధతి యెహోవా అని ఆయనకు పేరు. ఇక్కడ ఏమవుతుందంటే, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పినట్లు నేను నీ దేవుడనే యెహోవాను, సముద్రం యొక్క కెరటమును ఘోషించినట్టు దాన్ని రేపువాడను నేనే. సముద్రం యొక్క కెరటాలను కూడా రేపువాడు ఆయన కదా. ఎందుకంటే ఆకాశాన్ని సృష్టించాడు, ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు సృష్టించాడు, అలాగే భూమిని, సముద్రాన్ని, ఇవన్నీ సృష్టించినప్పుడు ఆయన మనం ఎందుకు నమ్మలేకపోతున్నామో మనకు అర్థమవుతుంది కదా. మనం ఆయన ఎందుకు నమ్మలేకపోతున్నాం, సృష్టించేదిగా మన కోసం సృష్టించారు కదా, ఆయన్ని మనం నమ్మలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. అందుకే చెప్తున్నాడు, పగటి వెలుగునకే సూర్యుని, రాత్రి వెలుగునకే చంద్ర నక్షత్రములను నిర్మించువాడును, దాని తరంగములు ఘోషించినట్టు సముద్రములు వేపువాడును, అది యెహోవా అని ఆ మాట సెలవిస్తున్నాడు. సైన్యములకు యెహోవా అని ఆయన పేరు. ఆయనకి సైన్యములకు అధిపత్యుడు యెహోవా. సైన్యం అంటే ఎంత కదండి, ఎంత సైన్యం అంటే సైన్యం అంటే ఇప్పుడు మనుషులే ఎంతమంది ఇప్పుడు యుద్ధానికి అంటే ఒక సైన్యం అంతా రెడీ అవుతుంది యుద్ధానికి. దానికి అధిపతి అలాంటి ప్రపంచానికి
ప్రజలకి ఈ యొక్క సైన్యాన్ని అంతటికీ కూడా ఆయనే అధిపతి అని చెప్తున్నాడు. ఎందుకంటే అంత అధికారము ఆయన చేతిలో ఉన్నది. ఈ నాటు నా మాటలు గురించి నా చేతి మీదలో నిన్ను తప్పి అన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే అండి, ఆయన మాటలు మనం ఉపయోగించుకున్నారట, ఆయన చేతిలో మనల్ని చెప్పుకున్నారట. ఆయన ఇప్పుడు మనకు మాట ఇవ్వకపోతే మనం మాట్లాడతామండి. మగవాడిగానైనా గుడ్డివాడిగానైనా చేయవాడు ఆయనే అంటున్నారు. ఆయనే మగవాడికి మార్పిస్తారట, ఆయనే గుడ్డివాడిగా చేసి గుడ్డివాడు బాగుపేస్తారట. ఇంత అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చేసే దేవుణ్ణి మనం మర్చిపోతున్నాం. ఆయన ఏం చేస్తున్నారు, నా మాటలను ఉపయోగించి నా వాగ్దానం అండి, నా మాటలు నీ మాటలు గురించి నీ చేతి మీదలో ఆ చేతి మీదలో నేను పప్పులు ఆయన చేతులు మనల్ని పట్టుతానే ఉంటాయి. అంటే మనం రక్షిస్తూనే ఉంటారు ఆయన. మనం ఎక్కడ పడిపోతామో ఎక్కడ జారిపోతామో అని. కాబట్టి మనం ఎంతసేపు మన దేవుని చేతి కింద మనం ఉన్నామని ధైర్యం కలిగి మనం జీవించాలి. ఎరుషలేమో లేమో ఎక్కువగా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగేదాన తుల్లి పడితే ఈ పాత్రలోనంతటి త్రాగేదాన నిలువు. దేవుడు ఒక క్రోధ పాత్ర ఉంటారండి, ఆయన కోపం అనమాట. ఆయన కోపాలు ఒక్కసారి కుమ్మరించినట్లయితే ఏమవుతారండి, మనుషులు ముందుకు పనికిరారు, చనిపోతారు. ఇంకా ఏమి ఉండదు. ఎందుకంటే క్రోధం ఆయన ఎంత దయామయుడో ఎంత కరుణామయుడో ఆయనకి కోపం వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టదు. కాబట్టి ఆయన క్రోధం అనేటువంటి పాత్రను మరి దేవదూతకి ఇచ్చి దాన్ని కుమ్మరించమంటారు. ఆ క్రోధాన్ని ఎవరు మింగుతారు, ఎవరు మింగులోని చనిపోతారు కదా. ఆ విధంగా అటువంటి క్రోధము అనేటువంటి మాట ఆయన దగ్గరికి రాకుండా, ఆయనకి కోపం రాకుండా మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా చూడండి, ఒక్కసారి తండ్రి వాళ్ళు పెడితే డాడీ నన్ను కొడతారు అని కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఒకవేళ వాడు కోపం వచ్చినా కూడా డాడీని ఏమన్నా అంటే నాకేమి ఇవ్వరు, నేను అడిగింది ఏమీ నాకు ఇవ్వరు అని ఏం చేస్తాడు, వాడు కోపాన్ని ఉంచుకుంటాడు. అంచుకొని మరి డాడీ చెప్పినట్లుగా చేస్తాడు. మన తండ్రి కూడా అలాగే మన దేవుని దగ్గరికి వచ్చి దేవుడిని మనం తండ్రి దగ్గర మనం ఎలాగైతే సురక్షితంగా అవుతున్నామో మన దేవత దేవుడు కూడా మనల్ని ఆ విధంగా కాపాడుతాడు. ఆయన కోపగించుకొని మరి మనల్ని దూరంగా పెట్టే దేవుడు కాదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు మనల్ని కాపాడతారని చెప్తున్నారు. ఇక్కడ ఈ క్రోధము ఆయనకు వచ్చినటువంటి కోపాన్ని ఒక్కసారి గమనించినట్లయితే ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండదండి. ఆ విధంగా తుడిచిపెట్టగలుగుతారండి. ఆమె కనీస కుమారులందరూ ఆమె రాయి చూపగల వారు ఎవరినో లేకపోయారు. ఆమె పెంచిన కుమారులలో ఆమె చేయి పట్టుకున్న వారు ఎవరినో లేకపోయారు. అంటే ఏంటంటే మన యొక్క కుటుంబంలో మన కుమారులు మన కుమార్తెలు మన కుటుంబంలో పుట్టినటువంటి వారు తల్లికి గర్భంలో పుట్టిన వారు కూడా తల్లికి ఎటువంటి సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఎందుకంటే దేవుడు ఒక్కరిగా అలా ఉండదు. తల్లి ఎవరో తండ్రి ఎవరో పిల్లలు ఎవరో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆయన ఒక్కసారి తన యొక్క కోపాన్ని మన మీద చూపించినట్లయితే మనం ఒకరికొకరికి సంబంధం లేని వారంగా మనం ఆడుతాం. ఈ రెండు అపాయంలో నీకు సంభవించింది. నిన్ను ఓదార్చుకున్న వాడు ఎక్కడ ఉన్నాడు, వాడు నాశనము పరుగు ఖడ్గము నీకు శాసించాను. నేను నిన్ను ఎప్పుడు ఓదార్చుకున్నాను. నీ కుమారులు వచ్చి ఉన్నారు. ఎప్పుడు వడలో చిక్కబడినప్పుడు వీళ్ళన్నిటి చివరలో వారు కలిగి ఉన్నారు. ఏంటంటే వారు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటారని అక్కడ చెప్తారు. యెషయా 47:9 ఒకసారి చూద్దామండి. ఇంటి వెనకాల యెషయా 47:9. ఒక్క దినములోగా ఒక్క నిమిషముననే పుత్రశోకమును వైధవ్యమును ఈ రెండును నీకు సంభవించును. నీవు అధికముగా శకునము చూచినను అత్యధికమైన కర్ణపిశాచ తంత్రమును నీవు ఆధారంగా చేసుకున్నను ఆ అపాయములు నీ మీదికి సంపూర్తిగా వచ్చును. ఒక్క దినములోగా ఒక్క నిమిషంలోనే పుత్రశోకము వైద్యము రెండు నీకు సంభవించాయి. ఇక్కడ ఏమంటున్నారండి, ఇక్కడ యెషయా 51 ఈ రెండు అపాయములు నీకు సంభవించాయి. నిన్ను ఓదార్చువాడు ఎక్కడ ఉన్నాడు, వాడు నాశనము పరుగు ఖడ్గము నీకు ప్రార్థించాడు. నేను ఇప్పుడు ఓదార్చుకున్నాను. మీ కుమారులు మోక్షిస్తున్నారు. గుర్తుపడలో తిప్పబడినట్టు వీధులన్నీ పడి ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నారంటే ఒక్క దినమునందే ఏమవుతుందండి,
వైవిధ్యం అంటే భర్త చనిపోతాడు, పిల్లలు చనిపోతారు. భర్త పిల్లలు చనిపోతే ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందండి? ఎవరన్నా ఆమెను కాపాడతారా? కాపాడలేరు, ఎప్పుడు కాపాడరు. అటువంటి పరిస్థితి ఒక్కరోజే సంభవిస్తారని ఇక్కడ హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎవ్వరూ ఓదార్చే వాళ్ళు ఉండరు. మీ పిల్లలు కానీ మీ భర్త కానీ లేనప్పుడు మీకు ఎవ్వరు కూడా అండగా ఉండరు. అన్నీ కూడా ఇచ్చేవాడని నేను కాబట్టి మీ పిల్లలు చనిపోతున్నా, ఏదైనా వలలో చిక్కుకున్నా, ఏం చేసినా కూడా ఎవరు ఏమి కాపాడు, నేను ఒక్కరిని నిన్ను కాపాడు వాళ్ళు ఎక్కడైనా కూడా చెప్పగలిగాను. అయితే 21 వచ్చిన చూసినట్టే యెహోవా క్రోధముతోనూ దేవుని తగ్గింపుతోనూ వారు ఉండి ఉన్నారు. ద్రాక్షారసములకి ఏ ముద్రాలు వేసి పంపలే కాదు ఈ మాటలు మీ ప్రభువుకు యెహోవా తన జనుల నిమిత్తము రాజ్యమాలని దేవుడు ఈలాగా సెలవిస్తున్నారు. ఇదిగో ఉన్ని పడితే పాత్రను నా పాత్రను నా చేతిలో నుండి తీసివేయించున్నారు. దేవుడు ఏం చేస్తున్నాడంటే మనం ఎప్పుడైతే దేవుడికి మనం విజయనం అవుతామో, దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తామో, ఆయన యొక్క ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు జ్ఞాపకం చేసుకుని దేవుడు అన్నీ చేసే దేవుడు నేను విడిచిపెట్టకూడదు. ఎప్పుడైతే దేవుని తగ్గింపులకు మనం లోపడతామో అప్పుడు ఏం చేస్తారంటే ఆ క్రోధం అనే పాత్రను ఆయన దేవుడికి సంబంధించుకుంటూ ఆఫ్ చేస్తారు. అలాగా ఆఫ్ చేసినప్పుడు ఇంకా మనకు ఆయన కోపం మన మీద లేకపోతే మనం హ్యాపీగా ఉంటాం కదండి. ఆయన మన సంతోషాన్ని ఇస్తారు, సమాధానాన్ని ఇస్తారు, ఐక్యతను ఇస్తారు, అన్నీ కూడా ఇచ్చి మనల్ని ఆయన నడిపిస్తారు. ఆ విధంగా మనం చర్చలో నీ చేతిలో నుండి తీసివేయించున్నాడు, నీ వెగలు దానిలో నీవే కాదు, నిన్ను బాధపడుతూ వారి చేతిలో దాన్ని పెట్టింది. మేము దాటిపోయినట్లు పెంచుకొని సాగిలపడమని వారి నీతో చెప్పగా నీవు ఇప్పుడు రాజువానికి దారిగా చేసి నేలను దాన్ని మంచిది కదా, వారికే ఆ పాత్రలు రాదు. ఇక్కడ చూడండి, ఏ విధంగా అయితే అన్యులు బాధ పెడతారో, ఎంత బాధ పెడతారంటే నువ్వు పడుకొని ఎదురించి మేము నడుచుకొని వెళ్తాము అనేటువంటి మనుషులు కూడా ఉంటారు. అటువంటి మనుషులు అంటే మనకి వ్యతిరేకంగా పనులు చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. మనం బాగుంటే చూడలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అయినప్పటికీ వాళ్ళందరి నుంచి ఆ పరిస్థితులన్నిటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తారట. విడిపించి ఇప్పుడు ఆ క్రోధ పాత్ర ఉన్నది కదండి, అది ఎవరి మీద అయితే కుమ్మరిస్తారో వాళ్ళు నాశనం అయిపోతారు కదా అని చెప్పారు కదా. ఆ క్రోధ పాత్రను ఎవరైతే శత్రువులు, ఎవరైతే మనల్ని శిక్షిస్తున్నారో, దండిస్తున్నారో, ఎవరైతే బాధిస్తున్నారో వాళ్ళ మీదకి దేవుడు కుమ్మరిస్తారట. అప్పుడు వాళ్ళందరూ నాశనం అయిపోతారు. ఆ విధంగా మరి చెప్పమని యెహోవా దేవుడు చెప్పినప్పుడు ఆ మాటలు ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నారు. కాబట్టి మీరు దేవుని మాటలకు లోబడి జీవించండి. ఎప్పుడైతే మీరు వ్యతిరేకంగా జీవిస్తారో దేవుని వ్యతిరేకత మీరు తప్పించుకోలేరు. ఒకవేళ మీరు అప్పటికీ కూడా మీరు మారు మనసు రక్షణ పొంది దేవుడే నేనే నిజమైన దేవుడు, నన్ను రక్షించే దేవుడు నేను ఎప్పుడైతే దేవుని మీరు ఆశ్రయిస్తారో అప్పుడు ఆ కోపం నుంచి తొలగించుకొని ఎవరైతే మీ మీద కోపం చూపించారో వాళ్ళ మీదకి ఆపలు వచ్చేటట్టు, ఆ ఉగ్రత వచ్చేటట్టు నేను చేస్తాను అని ఈ విధంగా హెచ్చరించినట్టుగా చూస్తాను. ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలకి ఎంతో మంది ప్రవక్తలు, ఇర్మియా ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, అందరి ద్వారా హెచ్చరించిన దేవుడు ఈరోజు మనతో కూడా హెచ్చరిస్తున్నాడు. మనం ఎలాగైతే కదా దేవుడి నుంచి దూరంగా కలిగిపోతున్నాం, అనేక పరిస్థితుల్లో మనం దూరంగా కలిగిపోతూ ఉంటాం. అయినప్పటికీ కూడా దేవుని పాదాలు మనం పట్టలేదు. ప్రభావం నన్ను విడిచిపెట్టదు, నేను మీతోనే ఉంటాను, నీవే నన్ను కరుణించేవాడు, నీవే నన్ను కాపాడేవాడు. ఎప్పుడైతే దేవుని పాదాలు మనం పట్టుకుంటామో ఆయన కోపాన్ని చేయవలసిన పనిని చేయకుండా నీవే ప్రజలు ఏం చేశారండి? పశ్చాత్తాపడ్డారు. రాజు, అధికారులు, పశువులు, ఇచ్చులు అందరూ కూడా మరి ఉపవాసం ఉంది. ఒకవేళ దేవుడు మన మీదకి ఉగ్రతను పంపించకుండా పశ్చాత్తాపం అవుతారేమో ముందుగానే వాళ్ళు జాగ్రత్త పడి ఉపవాసం ఉండి దేవుడిని స్థుతించినట్లుగా చూస్తాం. అప్పుడు దేవుడు చేయవలసినటువంటి ఆయన ఉగ్రత నుంచి వాళ్ళని తప్పించి ఆయన పశ్చాత్తాపై వాళ్ళని రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ విధంగా మన జీవితాల్లో కూడా దేవుడు అభిప్రాయం చేస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేని లేక ఆజ్ఞకి లోబడుతూ మనం నీతి నిజాయితీగా జీవించాలి. ఇష్టానుసారంగా జీవించి దేవుడు కాపాడు అంటే దేవుడు మనల్ని కాపాడు. ఎందుకంటే మన ప్రవర్తన ఎలా ఉంది, మన యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి, మన యొక్క కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన భర్త, మన పిల్లలు ఎలా ఉన్నారు, దేవుళ్ళు మనందరం సరిగా ఉంటున్నామా లేదా అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే దేవుడు మనతోటే ఉంటాడు, మన ఇంట్లోనే ఉంటాడు, మన
పిల్లలతో ఉంటారు కాబట్టి మనం ఆ విషయాన్ని మర్చిపోకుండా దేవుడికి సన్నివేశంగా మనం జీవించాలి. దేవుడి చదవాక్యంలో జీవించిన దాకా ఉంది. హల్లెలూయా. చక్కని మాటలు మనం యేసయ్య గ్రంథం నుంచి 51వ అధ్యాయం నుంచి. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుల ప్రేమలు మా ప్రభావ మీకు వందనాలు స్తోత్రాలు నాయన. భరోసా మమ్మల్ని ప్రేమించిన ఆయన ఈ సజీవ లెక్కలోనైనా ఈ పునరుద్ధానంలో తండ్రి మీ వాక్యమైన ఆహారం సంసిద్ధులుగా చేసిన వేస్తే మీకు వందనాలు స్తోత్రాలు నా ప్రవర్తనే ఇవైనా ఆరాధన ప్రారంభిస్తున్నారు తండ్రి. మీ దేవతతో మాకు దయచేయండి తండ్రి. మీ సన్నిధి సహవాసానికి దయచేయండి మా ప్రభావ. అయ్యా మీ ఆత్మ ఇక్కడ వర్గులకి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రం. మీ ఆత్మ యొక్క అల్లాంటి చేయండి మా ప్రభావ తండ్రి. ఇవైనా ఎవరైతే ఇంకా రావాల్సిందో మా ప్రభావ వారందరినీ తల్లి వేగంగా తండ్రి ఆతృత పడి తండ్రి దేవుని సన్నిధిని తీసుకుని తండ్రి వాటిని నా పేరుకు తొలగించండి మా ప్రభావ తండ్రి. దేవుని సన్నిధిలో గడపడం వారు శ్రేష్టంగా ఎంచిన ఆయన వారు త్వరగా రావడానికి సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. ఎవరైనా అనేక దినములు తండ్రి మా ముందు చెట్టుగా కనబడుతున్నాయి. అయితే మమ్మల్ని సరిచేసుకోవడానికి తండ్రి మీరు ఇచ్చినట్టు ఈ వాక్యాన్ని దయా మేము వాడుకోవడానికి తండ్రి ఎవరైనా మీ వాక్యమైన ఆహారం తండ్రి మా హృదయాలు కట్టుకోవడానికి మా జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు. మా సంఘాన్ని మీ చేతులకు పెడుతున్నాం మా ప్రభావ తండ్రి. మీ పాదాలు చేతులు పెడుతున్నాం మా ప్రభావ. ఇవన్నీ ఎవరెవరైనా రోగులుగా ఉన్నారు మా ప్రభావ వారిని ముట్టండి, స్వస్థపరిచి సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. అనేక మందిని మీరు గుర్తి స్వస్థపరిచి నైనా మీరు సాక్షులుగా నిలబోతుంది. మీకు వందనాలు మా ప్రభావం స్తోత్రాలు తండ్రి. ఇవరైనా మేము ఏమి చిన్న రుణం తీర్చుకోలేము ప్రభావ తండ్రి. మా పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ తండ్రి మమ్మల్ని ఆరాధించి తండ్రి మీకు తండ్రి అట్టి ఆ అనుభవాన్ని మాకు దయచేయండి మా ప్రభావ తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు లేకుండా తండ్రి అయ్యా మీ కృప లేనిదే మేము బ్రతుకులేము మా ప్రభావ. మీరే సత్యమంతులు మార్గమైన నిర్ణయం. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఇవరైనా లోకం బహు చెడ్డగా ఉంది మా ప్రభావ. లోకంలో పడి చెడిపోకుండా తండ్రి ఇవాళ లోకంలో పడి మీ విశ్వాస మారిపోకుండా మా ప్రభావ మా విశ్వాసాన్ని రక్షణను తండ్రి అయ్యా కాపాడుకోవడానికి మాకు తండ్రి కృష్ణ దయచేయండి మా ప్రభావ తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. వేగిరి పడినైనా మీ మాటలు వెంటనే ప్రతి ఒక్కరిని పురుకొల్పండి మా ప్రభావ తండ్రి. నేను మా కుటుంబం మొత్తం యెహోవాను సేవించడానికి మా దగ్గర మా ప్రభావ ప్రతి ఒక్కరు తండ్రి అయ్యా మీ మందిరం రావడానికి కృప దయచేయండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కాల్సిన మరోసారి తండ్రి మీ పాదాలు ప్రార్థిస్తున్నాం మా ప్రభావ తండ్రి. ఇవాళ ప్రపంచంలో అనేకమైన అసమాధానం ఉంది మా ప్రభావ తండ్రి. అయ్యా శాంతి భద్రతలు కరువైనాయి మా ప్రభావ. మా ప్రభావ తండ్రి యుద్ధం తండ్రి గడిచిన నెల రోజులుగా జరుగుతుందిగా అనేక దేశాలు తండ్రి కానీ ఆర్థికంగా బలహీన పడిపోయి ఉన్నాయి మా ప్రభావ తండ్రి. అయ్యా వారికి తండ్రి దేవుని పట్ల విశ్వాసం సన్నగిలుతుందేమో మా ప్రభావ. అట్టి రీతి ఉండకుండా మా ప్రభావ తండ్రి ఏమైనా వారి మధ్య సమాధానం శాంతిని దయచేయండి మా ప్రభావ. నేను ఏమైనా ఇస్రాయేల్ తండ్రి ఇస్రాయేల్ పట్టణం తండ్రి ఇస్రాయేల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ. ఇరాన్కు అమెరికా తండ్రి వాయిద్యాలను తండ్రి మీరు దూరపరిచిన వారి మధ్య సమాధానం దయచేసి తండ్రి దేవుని కృప దయచేయండి మా తర్వాత. నేను వందనాలు. అనేక మంది చిరు వ్యాపారులు అనేక మంది ఉద్యోగస్తులు తండ్రి వారికి ఉన్నటువంటి పరిస్థితిని కోల్పోతున్నారు మా ప్రభావ. తిరుగుతూ ఉండడానికి వీల్లేదు మా ప్రభావ. సమాధానం దయచేసి దేవుడే ఉన్నారు మా ప్రభావ. ఆయన శాంతి దూత ఉన్నారు మా ప్రభావ. మీరే వారి అధికారులతో మీరు మాట్లాడి మా ప్రభావ. దేశ నాయకులు మీరు జ్ఞాపకం చేసుకోండి మా ప్రభావ తండ్రి. అనేక చట్టాలు క్రైస్తవులు వ్యతిరేకంగా తీసుకొని వచ్చి క్రైస్తవులు అలజడి సృష్టించాలని తండ్రి వారి విశ్వాసాన్ని తండ్రి అయ్యా వారి విశ్వాసం సన్నగిల్లే ప్రయత్నాలు అనేకంగా జరుగుతున్నాయి మా ప్రభావ తండ్రి. అయ్యా కడవరదంలో తండ్రి మీ యొక్క అభిషేకాన్ని ప్రతి ఒక్కరు బిడ్డపై కుమ్మరించండి మా ప్రభావ తండ్రి. నన్ను మీ తట్టు అనుకుని తండ్రి మీ కొరకు ఎదురు చూసేవారిగా తండ్రి మీరే అధికారిగా తండ్రి వారి జీవితాలు కార్యించండి సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. అధికారులు తండ్రి శాసనాలు ఎంత గొప్పవైనప్పటికీ నేను ఎంత కఠినంగా ఉన్నప్పటికీ మా ప్రభావ నిజమైన దేవుని తండ్రి వారు విడిచిపెట్టకుండా వారి హృదయాలతో మాట్లాడండి మా ప్రభావ. మీకు వందనాలు. అంతటా అందరూ మారు మనసు పొంది తండ్రి నిజమైన దేవుని తిరగడానికి వారి యొక్క హృదయాలు కట్టుకోవడానికి వారి జీవితాలు మార్చుకోవడానికి తండ్రి వారి కుటుంబాలు కట్టుకోవడానికి సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. అనేక మందినైనా ఈ ఆరాధన జరుగుతుండగా ప్రతి ప్రాంతంలో తను మీ కృప దయచేయకపో ప్రతి ప్రాంతంలో తను ఆరాధన చేసుకోవడానికి తన అనుకూలం లేవేమో పరిస్థితులు మా ప్రభావ తండ్రి. అటు వారికి మీ కృప దయచేసి తండ్రి ప్రతి సమస్తము మీ అనుకూలంగా మార్చండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ. మేమైతేనని మందిరంలో కూర్చొని తండ్రి 4 గోడల మధ్య మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాం కానీ మా ప్రభావ అట్టి కృపలేని తండ్రి ఎన్నో సంఘాలు తండ్రి బాధపడుతుందని టెంట్లో చెట్ల కిందను తల్లి పూరిపాటలు తన వర్షపులు జరుగుతున్నాయి మా ప్రభావ. వారందరినీ ఆశీర్వదించండి మా ప్రభావ. అయ్యా వాక్యం వింటున్న వారు తండ్రి దేవుని పట్ల తండ్రి ఏకాగ్రత కలిగినైనా దేవుని కొరకు నిలబడని కృప దయచేయండి మా ప్రభావ తండ్రి. ఎవరెవరికి అనారోగ్యంగా మా ప్రభావాన్ని చేతులకు అప్పగిస్తున్నాను మా ప్రభావ తండ్రి. ఇదిగోనైనా మనుషులుగా తండ్రి డాక్టర్లుగా మా ప్రయాసం వ్యర్థంగా మా ప్రభావ తండ్రి. మీరు మాట సెలవిస్తే మా ప్రభావ వారి స్వస్థత కలుగుతుంది మా ప్రభావ. అవును మా ప్రభావ
వారి యొక్క అతిక్రమములు వారి పాపములు బట్టి తండ్రి వారి తండ్రి వేదన పడుతున్నారేమో మా ప్రభావ, వారికి అస్వస్థత జరుగుతుందేమో మా ప్రభావ. అయ్యా మమ్మల్ని దయతో క్షమించండి. మానవ మాత్రులుగా అనేక సార్లు భూమి మీద తప్పిపోతూ తండ్రి మా హృదయ ఆలోచనలు చెడ్డవి మా ప్రభావ తండ్రి. మా పిల్లల నుంచి వచ్చే ప్రతిదీ కూడా తండ్రి మా ప్రభావ మమ్మల్ని వేదన గురి చేస్తుంది మా ప్రభావ తండ్రి. మా హృదయం తెలుసు తండ్రి, తమ తండ్రి దేవ ఆత్మ తండ్రి పరిశుద్ధాత్మను మాకు దయచేసి తండ్రి అట్టి రీతిగా జీవించడానికి మీ ఆజ్ఞలు గతికి మాకు లోబడి ఉండడం సహాయం చేయండి మా ప్రభావ. ప్రతి బిడ్డని మీరు స్వస్థపరిచినైనా రానున్న దినాల్లో సాక్షిగా లేకుంటే మా ప్రభావ అనేక సార్లు తండ్రి హాస్పిటల్ గుమ్మం తొక్కుతున్నారేమో ప్రభావ. అట్టి రీతిగా ఉండకుండా మా ప్రభావ తండ్రి మీ పట్ల సంపూర్ణంగా ఆనుకునే కృప వారికి దయచేయండి మా ప్రభావ తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు వేసే తండ్రి. ఏ ఒక్కరునైనా కానీ ఎండ బాధను పడిపోయి తండ్రి అయ్యా వారి ఆరోగ్యం పాడవకుండా తండ్రి వృద్ధాప్యంలో వారిని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి వారి పని పట్ల విషయం కృప దయచేయండి మా ప్రభావ. ఆయా అన్ని వేళలో అన్ని చోట్ల తండ్రి ప్రతిరోజు మిమ్మల్ని ఆరాధించే భాగ్యం వారికి దయచేయండి మా ప్రభావ తండ్రి. ఏమైనా మీతో కనెక్టివిటీ కలిగి ఉంటే మా ప్రభావ మాకు ఏ ప్రమాదము రాదు మా ప్రభావ. నిత్యము తండ్రి మీ కృపలో భద్రపరిచిందండి, స్థిరపరిచిన సహాయం చేయండి మా ప్రభావ తండ్రి. ఏమైనా మేమందరం తండ్రి ఏమైనా ఈ చేతులకు అప్పగిస్తున్నాం మా ప్రభావ. అనేక మందికి సువార్త ప్రకటించే స్థలం మేము మార్చబడుతుంది. మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ. ఏమైనా దూర ప్రాంతంలో సూచించిన జ్ఞాపకం చేసుకుని వారికి పరిచర్య పట్ల కృష్ణను జ్ఞాపకం చేసుకుని వారికి కావాల్సిన ఆశీర్వాదం దయచేయాలి. కుటుంబ జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. ఇవరైనా మందిరం కన్స్ట్రక్షన్స్ మీకు గొప్ప దయచేయండి మా ప్రభావ తండ్రి. కావాల్సిన ఈవులు మీరు దయచేయండి మా ప్రభావ. కావాల్సిన ప్రణాళికలు ఆలోచనలు మీ మందిరం తండ్రి ఎలా ఉండాలో తండ్రి, ఏ రీతిగా ఉండాలో తండ్రి, ఏ రీతిగా వాడబడాలో మీ గొప్ప దయచేసింది మాకు బయలుపరచండి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి ఇవరైనా ఈ ప్రాంతంలో తండ్రి అనేక మందికైనా వారి జీవితాలు కట్టుకోవడానికి వారి జీవితాలు మార్చుకోవడానికి తండ్రి అట్టి రీతిగా మార్చబోతుంది. మీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభావ తండ్రి. ఇవరైనా మంచి వార్త మీ గురించి మంచి వార్త వినడానికి తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి ఆశ కలిగి ఉండడానికి సహాయం చేయండి. కనుక గారి ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ తండ్రి. అయ్యా దాసులు పౌండ్రేడు సామ్యులు రాయగారు ఏటువంటి ఉద్దేశంతో తండ్రి ఇక్కడ ఈ సహవాసాన్ని నెలకొల్పినారో మా తండ్రి సమస్తం ఎరిగిన మా ప్రభావ తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి మారు మనుషులు కలిగి తండ్రి నిజమైన దేవుడితో తిరగడానికి తండ్రి అయ్యా అన్య దేవతల చుట్టూ తండ్రి వారికి ఉన్న సమయాన్ని వృధా చేసుకున్న జీవితాలు పాడు చేసుకోకుండా మా ప్రభావ నిజమైన దేవుడితో తిరగడం కృప దయచేయండి మా ప్రభావ. అయ్యా మేము మాట్లాడితే వెనకపోవచ్చు కానీ మా ప్రభావ తండ్రి అయ్యా సమస్తం ఎరిగిన మా ప్రభావ. మీరు మాట్లాడితే ప్రతి జీవి లోబడుతుంది మా ప్రభావ. దేవుడికి ప్రతి మోకాళ్ళు వంగబడతాయి మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయినా మరోసారి మా సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను మా ప్రభావ. సంఘంలో ఏ ఒక్కరు అస్వస్థంగా ఉన్నట్టు మీ మూర్తి స్వస్థత సహాయం చేయండి. యవనస్తులు మీరు జ్ఞాపకం చేసుకుని మా ప్రభావ. యవనస్తులు సులువుగా త్రుట్టిల్లుతారు, సులువుగా సిక్కిల్లో పడిపోతారని మాట్లాడుతున్నారు మా ప్రభావ. వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను మా ప్రభావ. వారు చేస్తున్న పని పట్ల కృప దయచేయండి. చదువుతున్న చదువు పట్ల మీ కృప దయచేయండి మా ప్రభావ. వారిని సాక్షులుగా లేకపోతున్నా మీకు వందాలు మా ప్రభావ. మీకు స్తోత్రాలు. చంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటాను మా ప్రభావ. ఆ చంటి బిడ్డలు తల్లి చిన్న వయసులో తల్లి దేవుని వాక్యంలో బలపడినట్లయితే వారి పెద్దవారిని తప్పిపోరని మాట్లాడుతున్నారు మా ప్రభావ. మీకు వందనాలు స్తోత్రాలు వేసి వారి దేవుని పట్ల ఆసక్తి కలిగి దేవుని పని పట్ల ఆసక్తి కలిగి తండ్రి అయ్యా వారు నేర్చుకున్న పాఠాలు వారి జీవితంలో అటువంటి పాఠాలు ఆధారంగా చేసుకుని బతకడానికి సహాయం చేయండి తండ్రి. వారు చదువుతున్న చదువు పట్ల మీకు గొప్ప దయచేయండి. వారు మంచి ఆరోగ్యాలు ఉంది మా ప్రభావ తండ్రి. ఎవరైనా అనేక శారీలు రోధిస్తున్నారు మా ప్రభావ. వారికి సమాధానం రాకుండా ఉంటేమో మా ప్రభావ. వారి పట్ల మీరు లక్ష్యం ఉంచండి మా ప్రభావ తండ్రి. వారికి ఉన్న అవసరాలు మీరు తీర్చండి మా ప్రభావ. ఆర్థిక అవసరాలు మీరు తీర్చండి మా ప్రభావ తండ్రి. ఏ కుటుంబంలో సమాధానం దయచేయండి మా ప్రభావ తండ్రి. అంతటా అందరూ మారు మనసు పొంది తండ్రి ఈ కుటుంబం కూడి తండ్రి మీ సన్నిధిలో రావడానికి కృప దయచేయండి మా ప్రభావ తండ్రి. కూడి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి సహాయం చేయండి. మాకు కావాల్సిన వ్యవహారం దయచేయండి. వాళ్ళని వేసుకిస్తున్నాము అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. సమయంలో క్యాలెండర్లోని వాక్యాన్ని ఎంపిక చేసుకున్నామండి. సీతమ్మ గారు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. సీతమ్మ గారు ముందుకు వచ్చినట్లయితే క్యాలెండర్లోని వాక్యాన్ని మనం ఎంపిక చేస్తాం. మిస్సెస్ సుమతి దేవాకర్ గారు, ఎస్ సోనంద. విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. రోమ 10:4
Christ. For Christ is the end of the law for righteousness to everyone that believes. Romans 10:4. మనం చెప్పుకున్నామండి. లేచి నిలబడదాం. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకున్నాం. మన మధ్యన పట్టుకున్నామంట. ఇందిరమ్మ గారు ముందుకు రండి. విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుంటాం. సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన ఏక కుమారుడిని మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్య అయిన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకంలోనికి దిగిననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు అక్కడి నుండి వచ్చననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముతున్నాను. పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. సమర్పించుకుందామండి. ఘోర పాపిని తీసాము ప్రభువా, ఏముంది నాలో ఈ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని తీసాము ప్రభువా, ఏముంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరాజీతావు ప్రభువా, ఏముంది నాలో ఈ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. అన్యాయపు తీర్పు పొందావు నాకై, అపహాస్యం భరించావా. ఆదరణ కరువై బాధింపబడియు నీ నోరు తెరువాలేదే. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ
త్యాగమే నన్ను మురిపించింది. నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అమరం, నీ త్యాగమే నన్ను మురిపించింది. ఎందుకో ఈ ఘోర పాపిని చేరతీసావు ప్రభువా. ఏమోంది నాలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. ఎందుకో ఈ ఘోర పాపిని చేరతీసావు ప్రభువా. ఏమోంది నీలో నీ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. సమయంలో సమర్పించబడిన కానుక నిమిత్తం మనము ప్రార్థన చేసుకున్నామండి. సంగాల్ శెట్టి గారు అది కానుక నిమిత్తమే ప్రార్థన చేస్తారు. కానుక తీసుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల తండ్రి వందనాలు సంవత్సరాలు చూపిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి స్థలంలో తండ్రి సహాయం చేస్తున్నాం. భూమి ఆకాశం ఎదుర్కొన్న కాలం అంతా కూడా ఉంచి ఈ జ్ఞానం సంతోషం చేస్తాం. అందించండి, ఆశీర్వదించండి. మీరు ఇచ్చిన కాలంతో మంచి జ్ఞానంతో తీసుకొచ్చుకున్నాం. శాంతి సమాధానం అందరికీ సాధిస్తూ సమయంలో సాక్ష్యంలో తెలియజేస్తున్నామండి. దేవుడు మన పట్ల, మన కుటుంబాల పట్ల చేసిన మేలు శారీరకంగా, భౌతికమైన అలాగే ఆత్మీయమైనటువంటి మేలు మనం పంచుకోవాలనుకున్నాం. దయచేసి ముందుకు వచ్చి మీ సాక్ష్యంలో తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. ఫోటో రెండు మీ అందరికి కూడా నా వందనాలు. మా ప్రిన్సీకి చాలా ఫీవర్ వచ్చింది, ఉన్నట్టుగానే తల ఒక్కటే చాలా కాలిపోయేది, బాడీ అంత టెంపరేచర్ ఉండేది కాదు. మేము చాలా భయపడ్డాను, ఎందుకంటే ఫ్రీక్వెంట్గా ఫీవర్ వచ్చేస్తుంది 1 మంత్కి గ్యాప్తోని. మరి నేను అప్పుడు చెప్పగానే గ్రూప్లో పెట్టినప్పుడు మీరందరూ ఎంతో భారం కలిగి మరి దేవుని సన్నిధానం ప్రార్థించారు. కుమార్తెను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళాను. నేనైతే ఫ్రీక్వెంట్గా వస్తుంది కదా, ఏమైనా టెస్ట్లు అయినా అంటారేమో అని భయపడి హాస్పిటల్కి తీసుకెళ్ళలేదు. కానీ ధైర్యం చేసి ఏదైతే అయితే తీసుకెళ్ళినప్పుడు టెస్ట్లో అయితే ఏం అవసరం లేదమ్మా, ఈ మెడిసిన్స్ వాడండి తగ్గిపోతాయి, ఎన్వి అది పెట్టకండి, ఒక 2 months అని చెప్పారు. మరి నిన్నంతా ప్రిపేర్ అయింది సాక్ష్యం చెప్పడానికి, నేర్చేసుకుంది నేను చెప్పినవన్నీ. మరి ఇక్కడికి వచ్చి మరి భయపడింది. కుమార్తె విషయమే నా కుటుంబం కోసం మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. సంఘ బిడ్డలందరికీ వందనాలు. నేను గత 2 వారాల నుంచి సన్నిధికి ఆదివారం రాలేదండి. ఒక వారం విజయనగరం వెళ్ళాను, ఒక వారం ఏమొచ్చి నాకే మొక్కము కొద్దిగా పొంగిపోయేది ఉందండి. అది చూడడానికి నాకు నచ్చలేదు. అందరూ అడిగితే మళ్ళీ చెప్పడం అవన్నీ ఎందుకు అని నేను ఒక ఆదివారం రాలేదు. అయితే నాకేం అవ్వలేదండి, నేను ఇంట్లో పనులన్నీ చేసుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. కానీ నాకు ముఖము పొంగిందనమాట. పొంగి కింద పేదము చాలా పెద్దదిగా వాచిపోయి కురుపులాగా వచ్చింది.
అయితే ఫీవర్ వల్ల ఇది వచ్చింది. అలాగని ఫీవర్ అని నేను పడుకున్నట్టు లేనండి. ఇంట్లో పనులన్నీ చేస్తున్నాను, కడుగుతున్నాను, గిన్నెలు అయితే ఉంటున్నాను, బట్టలు కుట్టున్నాను. కానీ ఏంటంటే నాకు అలా చూడడానికి కొద్దిగా ఇదిగా ఉంది, అందుకే నేను రాలేదన్నమాట. అయితే అయితే నేను అనుకుంటున్నాను, నేను ఎక్కువ మధ్యాహ్నం అప్పుడు కాయగూరలు వండుతానండి. ఎప్పుడైనా ఈవినింగ్ టైమే పీటర్ గారు తెస్తే చేపలు కానీ మాంసం కానీ ఏదైనా అతను తెస్తేనే తెమ్మని కూడా నేను అన్ను. కానీ మా అత్తగారు ముగ్గురు కొడుకులు కదండి, చిన్న మనస్పర్ధల వల్ల వాళ్ళ దగ్గర కూడా వెళ్తే ఒకళ్ళ విలువ తెలియాలంటే ఇంకో దగ్గరికి వెళ్తేనే మన విలువ తెలుస్తుందని పీటర్ గారు అయితే ఏం అనలేదు. కానీ నేనే కొన్ని మాటలకు బాధపడి నేను అన్నానండి, దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాను. అట్ట మేము నాకు పెళ్ళయి 25 సంవత్సరాలు అయింది. నువ్వే బాధ్యత అయినా నా భర్తకే చెప్తావు, ఉన్న బిడ్డలకు నువ్వు చెప్పవు. మరి మాకు పిల్లలు ఎదిగారు కదా, మాకు కలిగింది మేము ఇస్తాము, నువ్వు అలాగా మాకు ఇప్పుడు కూడా డిమాండ్ చేసినట్టుగా చెప్పకూడదని నేను అన్నానండి. అన్నప్పుడు అక్కడ బాధ కలిగిందేమో, వాళ్ళ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఉండడానికి. నాకు ఇప్పుడు పెళ్ళై 25 సంవత్సరాలు. ఆవిడ ఎప్పుడు కూడా ఒక కొడుకున్నట్టు మా దగ్గర, లేదంటే మా పెద్ద ఆడబొట్టు దగ్గర, ఇంకెవరి దగ్గర ఉండదండి. అయితే వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళింది, ఎవరు అంత పట్టించుకోలేదంట. ఆవిడ చూస్తే ఫస్ట్ వచ్చినప్పుడు నాకు కోపం వచ్చింది. అంటే చూసిన వాళ్ళంటే ఎవరికైనా బాధ అనిపిస్తుంది అనమాట. అదేంటంటే వాళ్ళ హక్కు, నా కొడుకు కదా అని. కానీ మనకి వేరేలా ఉంటుంది. అయినా సరే 2-3 రోజులు నేను కొద్దిగా కోపంగా ఉన్నాను. తర్వాత నేను దేవుని ప్రేమ కొద్ది నేను ఉండలేకపోయానండి. నాకే జాలి అనిపించింది. ఆ ధర్మంగా నేను ఏం చేయను, నేను అన్నీ చేసి పెడుతున్నాను. అయితే నిజంగా మా పీటర్ గారికి ఇచ్చిన ప్రేమను బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు. అక్కడ తన్ని ఏమనకుండా నన్ను ఏమనకుండా ప్రతిరోజు చేపలు మాంసం చెప్పకుండా తెచ్చి పెట్టేస్తున్నారు. తెచ్చాక నేను వండకుండా ఉండలేను. నిజంగా అంటే బిడ్డలు ఎంతమంది ఉన్నా ప్రేమించే బిడ్డలు లేకపోయినా తల్లికి వేదనేనండి. అలాగా నేను ఏదైనా వండుతున్నా ఆవిడ తినడం చేయడం. మరి వాళ్ళకి వండు తినేటప్పుడు నేను ఎక్కువ వెజిటేబుల్ ఏమైనా తింటే నేను ఆరోగ్యంగా ఉంటాను. కానీ ఎప్పుడైనా డ్రింకులు కానీ ఇలాంటివి ఏమైనా తినేటప్పుడే నాకు బలహీనత వస్తుందండి. నేను గమనిస్తాను. నేను అలా లైన్గా ఒకరోజు ఇలాగా మాంసం చేపలు ఇలాగా అన్నీ తినడం వల్ల అనుకుంటాను నా ముఖం అది పొంగిపోయి నాకు అలాగా పడలేదు. నేను అప్పుడప్పుడు పెరిగాను అది తినేదాన్ని. ఏదైనా సరే దేవుని కృప వల్ల నాకు దేవుడు పడుకునే అంత బలహీనత అయితే ఇవ్వలేదు. ఇంట్లోనే చేసుకుంటున్నాను. రాత్రి హోల్ నైట్ కూడా రావడానికి ఫ్రైడే నాకు కొద్దిగా నీరసంగా ఉందండి. అయినా సరే నేను ప్రార్థన చేసుకొని వచ్చాను. దేవుడు చక్కగా నాకు వాక్యం ద్వారా మాట్లాడాడు. ఆదరణకర్తగా ఏ శ్రమ వచ్చినా అది మళ్ళీ మనకి దేవుడు తోడు ఉంటాడు. ఎంతకాలం అది ఉండదు. గతించిన కాలం అంతా నేను పోషించి ఉన్నానని ఎన్నో బ్రదర్ గారు చెప్పిన వాక్యాలు మాకు ఆదరణ కలిగించాయి. నిజంగా దేవుడికి మనకు ఆత్మీయ ఆహారం ఏం కావాలో అది నేను ఆ రోజు పుచ్చుకొని నా మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చి నేను ప్రార్థన చేశానండి. దేవుడు నాకు ఇచ్చిన స్వస్థతను బట్టి దేవునికి వందనాలు. ఇంకా మీరు సంఘ స్త్రీలు కూడా చాలామంది నా కొరకు ప్రార్థనలు చేసి ఉన్నారు. ఫోన్లు కూడా చేసి ఎలా ఉన్నావు అని అడిగారు. నిజంగా ఒక కుటుంబ సభ్యులే మనకు తెలియకపోయినా సరే ఎలాగున్నారని కొంతమంది అడగరు. అలాంటిది సంఘంలో అమ్మగారులు అక్క అందరూ కూడా నాకు ఫోన్ చేసి అడిగారండి. దేవుడు నాకు తల్లి లేకపోయినా తల్లి ప్రేమను ఇచ్చినందుకే శ్రేణ సమాజం అందరికీ కూడా పెద్దవారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దేవుడి సాక్ష్యాలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడికి వందనాలంటే మన సంఘస్థులు అందరికి వందనాలు. మహేష్ గారు మాత్రం నాకు బొమ్మలుగా ఉందనుకొని హాస్పిటల్ తర్వాత తెచ్చుకొచ్చి రాత్రి మీద తీసుకెళ్ళిపోయాడు మా బాబు. తీసుకెళ్ళిపోయేటప్పటికి అతను అన్నాడు, ఇంత బాగోలేదు, ఎలా తీసుకొచ్చినాడు అడిగితే బండి తీసుకొచ్చినాను అన్నాడు. అలా బండి మీద ఎప్పుడు తీసుకురాక ఆటోతో తీసుకురా అని చెప్పారు. అలాంటిదంతా తోకొచ్చింది అమ్మాయికి అనేసి చెప్పారు. ఆ తోకొచ్చింది ఏదన్నా తెలియదు, మాట తోసొచ్చి తప్పదని
అయినా సరే ఇప్పటికైనా సరే పోకుండా నేను ఇంకా గుర్తులేదు, దేవుడి మీద ఆధారపడ్డాను. అందులో దేవుడు మాత్రం నాకు బాగా నన్ను కాపాడుతున్నాడు. ప్రతి ఇష్యూలో కూడా నాకు ఎప్పుడు ఏమైనా బాగోకపోతే బాగా పేనాల మీదకి వచ్చినట్టే వస్తుంది. మరి ఎందుకు ఉంచుతాడో తెలియదు. దేవుడు మాత్రం నాకు మాత్రం అసలు నాయన చేస్తున్నాడు. అలాగే నా మనలో కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ వచ్చేసింది ఊపిరితిత్తులు. అది కూడా సుజాతనారాయణ తీసుకెళ్తే భయపడకండి, మరి అదే ఆక్సిజన్ పెట్టండి తగ్గుతుందని చెప్పారు. అదే పెడతాను. దేవుడు మాత్రం మాకు మహా సాయం చేస్తున్నాడు. మా కొడుకు ఇష్యూలను కూడా అలాగే తగ్గింది. ఆయనగా నేను బాధపడి చెప్పుకుంటాను. అలాగే సంఘస్థులు మా అయ్యగారు కూడా అమ్మగారు పేరు చేస్తారు. ఇంద్రాదేవి గారు బాగోపోయిన నాకు ఫోన్ చేసి ఎలాగొందమ్మా అని అడిగారు. సుంతమ్మ గారు అడిగారు. నేను మీకు 100 సూత్రాలు చెల్లిస్తున్నాం. ఎవరు తండ్రి లేరు, మీరే మా సంఘానికి మా పెద్దలు అని నేను అనుకుంటాను. ఇప్పుడు నన్ను కాసి కాపాడడానికి మీకు 100 సూత్రాలు చెల్లినట్టుగా చేసినట్టు అది వెళ్తున్నాం తండ్రి. దేవుని నామానికి వందనాలండి. దేవుడికి వందనాలు, పాస్టర్కి కూడా వందనాలు, మీ అందరికీ కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గత వారంలోనే కొంచెం చెస్ట్లో చిన్న పెయిన్లా వస్తుందని డాక్టర్ గారికి చూపించుకుంటే స్కాన్ రాశారంటే స్కాన్ చేయించుకోవడానికి వెళ్ళేటప్పుడు మా హస్బెండ్ని కూడా చెప్పేసి వెళ్ళాను. అంతలోకి ఆయన అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత స్కాన్ చేస్తుండగా మేడం గారు చిన్న డౌట్ చెప్పారన్నమాట. ఒకసారి ఎందుకైనా మంచిది దానికి వేరే పరీక్ష చేయించుకోవాలి అని చెప్పారు. చెప్పేటప్పుడు కొంచెం ఎందుకంటే మెడికల్లో ఉన్నాం కాబట్టి ఆ టెస్ట్లు ఎందుకు చేయిస్తారనేది మాకు ఒక ఐడియా ఉంది. అయితే కొంచెం ఏం కాదులేండి, ఎక్కువ టెన్షన్ పడ్డాము. ఆ రోజు వెంటనే మళ్ళీ ఆ స్కాన్ అందులో ఏంటంటే కాయలు ఉన్నాయి అన్నట్టు చెప్పారన్నమాట. వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన ఒపీనియన్ తీసుకుంటే వెంటనే టెస్ట్ చేయించుకోండి, లేట్ చేయొద్దు అంటే నిజంగా నేనైతే ఇప్పుడు మామూలు చెప్తున్నాను కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొని వచ్చాను కాబట్టి చాలా టెన్షన్ పడ్డాం మేము మాత్రం. వెంటనే అక్కడి నుంచి అక్కడే 3:30 అయిపోయింది బెంగుళూరులోనే. ఆ టైంలో ఆ టెస్ట్లు అవుతాయా లేదనే టెన్షన్ ఒకటి. అప్పటికి ఇంకా లేట్ చేయకూడదని వెంటనే మా తమ్ముడు ఒకటి తెలిసిన అంటే వాడికి ఫోన్ చేస్తే వెంటనే మా హస్బెండ్ నేను కూడా ఉదయం ఎప్పుడు నాతో పాటు అక్కడ 9:30 నుంచి మా హస్బెండ్ ఉన్నారు. నేను కూడా డ్యూటీలో ఉంటూ 2 పనులు అవుతున్నాయి. పిల్లలకు కూడా ఏం తెలియదు. సాయంత్రం 4 అయిపోయింది. వీళ్ళేమో టెన్షన్ పడిపోతున్నారు. ఇంకా లేట్ చేయకపోతే కదా వెళ్ళిపోదామని ఇద్దరు మాట్లాడుకొని అక్కడి నుంచి టెస్ట్ చేయించుకోవడానికని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏం చెప్పారంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ అవి చేయాలి అన్నట్టు వాళ్ళు చెప్తే అయితే బయాప్సీ కాకుండా ఎఫ్ఎన్ఎస్ కూడా రాశారు. ఆ ఎఫ్ఎన్ఎస్కి అక్కడ తమ్ముడు అంటే దేవుడే అక్కడ కార్యం చేశాడు. మా తమ్ముడు అని చెప్పట్లేదు కానండి, దేవుడు ఆ హృదయాన్ని అలా కదిలించి ఆ డాక్టర్ గారికి మా అక్క అని చెప్పగానే సరే నేనే వచ్చి చేస్తానని చెప్పేసి ఆ డాక్టర్ గారి హృదయాన్ని మార్చి 6 o'clock కల్లా వచ్చారు. వచ్చి టెస్ట్ అయితే చేశారు. యాక్చువల్గా అది 3 days 4 days పడుతుంది కానీ టెస్ట్ చేయించుకొని వచ్చాము. వస్తుండగానే ఇంకా మా కళ్ళ ముందే డ్యూలా నాటు చూసాను కదండి, చాలా టెన్షన్ పడ్డాం నిజంగా. ఆ రోజు రాత్రి అంతా పిల్లలకు కూడా ఏం తెలియదు. మామూలుగా అయితే టెస్ట్ చేయించుకున్నామమ్మా, ప్రేయర్ చేయండి, దేవుడు అంత నార్మల్గా వచ్చి ఇలా చెప్పండి అని మేము ఇద్దరం అయితే మామూలుగా చెప్పాం. కానీ అలా ప్రేయర్ చేస్తూనే ఉన్నాం నైట్ అంతా. దేవుడు కృపను బట్టి డ్యూటీకి వెళ్ళాం కానీ ఏం చేస్తాం, నాతో పాటు మా హెడ్ సిస్టర్ గారికి దేవుడు మంచి మనసుని ఇచ్చారు. ఎంత భారం అంటే ఆవిడ నాతో కూడా మోకరించి ఏడ్చుకొని ప్రేయర్ చేశారండి. ఆ రోజు టెస్ట్కి వెళ్ళినప్పుడు కంటిన్యూ అలా ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. నా కోసం అంటే మా హెడ్ సిస్టరే కాదు, నాకు తెలిసిన వాళ్ళందరూ కూడా నా కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్కరు కూడా నా కోసం ప్రార్థన చేస్తారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు, దేవునికి వందనాలు. టెస్ట్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు 2 days పడుతుంది అన్నారు. కానీ ఆ తమ్ముడు మళ్ళీ ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడడం వల్ల మళ్ళీ ఏ టైం కాకుండా ఇంకా ముందుగానే 1 o'clock కల్లా టెస్ట్ వస్తుంది. నిజంగా నేను చాలా అసలు ఎంత మీకు మనసులో ఏం లేదు, ఇంకా ఏదే కానీ దేవుడు ఆశిస్తే ఉంటుంది. ఇంకా ఎలాంటి తలపులు అంటే ఇంకా బయటకు చెప్పలేమండి. చాలా టెన్షన్ పడ్డాను నేనైతే. మా హస్బెండ్ గారు నేను ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వలేదు, ఎందుకంటే నేను భయపడితే తను ఇంకా భయపడతానని ఉద్దేశంతో ఫోన్లోనే అలా బాధపడుతూ ఉండేదాన్ని. ఆ క్షణాన్ని రిపోర్ట్ రాగానే అక్కడే మోకరించి మా సిస్టర్ గారికి వెళ్ళి చెప్పగానే ఆవిడ కూడా వచ్చి
ఆ రూమ్లోని నాతో పాటు మోకరించి కన్నీరు కాచి ప్రార్థన చేస్తారు. ఎఫ్ఎన్ఎస్ నార్మల్ వచ్చినందుకు దేవాది దేవుళ్ళకి వందనాలు. వెంటనే ఆ రిపోర్ట్ పట్టుకొని వెళ్ళి డాక్టర్ గారికి చూపిస్తే డాక్టర్ గారు అన్నారు, సిస్టర్ ఇదైతే నేను ఇక్కడ చేసేస్తానులేండి, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, టెన్షన్ ఏం పడొద్దు, నేను ఇక్కడే చేస్తానని చెప్పేసి అన్నారు. సరే సార్, అయితే ఈ మధ్య అక్కడ సమాచారం ఏమో అవే కదండి, అక్కడ డ్యూటీ వేశారు ఆయనకి. సో అందువల్ల లేట్ అయింది ఒక 3 days, కానీ 3 days అయ్యాక వచ్చి చేస్తానన్నారు. ఇంటికి వచ్చి ఏమైంది ఏం చెప్పారని ఆయన అడిగారు. ఇలా అన్నారు అంటే మళ్ళీ అక్కడికి వెళ్తానంటావేంటి, ఇంకెక్కడ హాస్పిటల్ లేనట్టు అని కొంచెం అలా మాట్లాడితే అన్నాను, నువ్వు హాస్పిటల్ అవి చూడకు, చేసేవాళ్ళు మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది నాకు తెలుసు, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ అవి నువ్వేం మాట్లాడొద్దులే కానీ నాకు తెలుసు కదా, నువ్వు ఊరుకుందా అని అన్నాను. కానీ ఓ రకమైన టెన్షన్, ఏమైనా అయితే మళ్ళీ నన్నే అంటారని అదొక భయము. అయినా సరే ప్రార్థన చేసుకుని నేను పలాసలో చేసేటప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్గా కేజెచ్లో వచ్చారు గోదన్ గారని, ఆయనకి కూడా రిపోర్ట్ పెట్టాను, ఒకవేళ కేజెచ్లో ఉంటే వెళ్ళి చేయించుకోవచ్చని పెడితే ఆయన అన్నారు. అయితే అప్పుడు ప్రార్థన చేసుకుని ప్రభా నేను చిత్తమైతే ఆయనకి దగ్గరికి వెళ్ళడం, నీ చిత్తమైతే అక్కడ చేయించండి, లేదా ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఇల్లే ఉన్నారు ప్రభా, ఇంకా బయటకు వెళ్ళాలంటే నీ చిత్తమని ప్రార్థన చేసుకుని ఆయన పెడితే ఆయన అన్నారు, అమ్మ నేను ట్రాన్స్ఫర్ అయిపోయి 1 year అవుతుంది, నేను విజయనగరం ట్రాన్స్ఫర్ అయిపోయాను, తర్వాత లాంగ్ లీవ్లో ఉన్నాను, నేను ఇక్కడైతే లేనమ్మా అని చెప్పేసి అన్నారు. అయితే నువ్వు వెంటనే సర్జరీ మాత్రం చేయించుకో, లేట్ చేయొద్దని ఆయన కూడా అడ్వైజ్ చేశారన్నమాట. చేయగానే సరే అని చెప్పేసి ఇంకా మనసులో అనుకున్న ప్రభు ఇక్కడికి వెళ్ళడం నేను చెప్తామని నేను అనుకుంటున్నానని చెప్పేసి వెంటనే మరుసటి రోజే డాక్టర్ గారు మళ్ళీ నాకు ఫోన్ చేసి, సిస్టర్ మీరు రేపు ప్రిపేర్ అయిపోయి వచ్చేయండి, నేను సర్జరీ చేసేస్తానని డాక్టర్ గారు చెప్పారు. దేవుని కృపను బట్టి లోకల్లోనే చేశారు. నిజంగా నాకు పెయిన్ అయితే తెలియకుండానే చేశారండి. అది కేవలం ఎక్కడైతే పాట అది పట్టుకున్నప్పుడే పెయిన్ వచ్చేది. ఎంత జాగ్రత్తగా దేవుడు చేయించాడంటే నిజంగా దేవాది దేవునికి వందనాలండి. చేసిన రోజు మాత్రమే కొంచెం నొప్పి ఉంది, కానీ తర్వాత నుంచి అసలు నొప్పి అనేదే లేదండి. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు. ప్రభు నిజంగా గాయకులు కూడా మానవుడు ఆయనే. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినట్టు, ఆ స్కాన్కి ఎఫ్ఎన్ఎస్కి వెళ్తుండేటప్పుడు మా ఆయన వెళ్ళేటప్పుడు స్టెఫెన్ పాల్ గారు చర్చి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. బట్ నాకు ఏం పని ఉందో నాకు తెలియదు, కానీ నేను అక్కడికి వెళ్తుండేటప్పుడు నువ్వు ఇక్కడ ప్రేయర్ చేసుకుని పైకి వెళ్ళేసి వస్తానని చెప్పేసి వెళ్ళారు. నేను ఒక 5 నిమిషాలు అక్కడ మోకరించి ప్రార్థన చేశాను. చేసి ఇలా బయటకు వచ్చి ఇలా ఉంటే అక్కడ బోర్డు మీద నా ఆత్మ మీ మధ్య ఉన్నది, మీరు భయపడొద్దు అని చెప్పేసి స్పెషల్కి వెళ్ళేటప్పుడు ఆ వాక్యమే నేను సెల్లో కూడా ఫోటో తీసుకొని ఉంచుకున్నాను. ఆ వాక్యాన్ని బట్టి నేను వెళ్ళాను ఆ రోజు టెస్ట్ కూడా. దేవత దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. సర్జరీ అయితే శుభ్రంగా అయిపోయింది. కుట్లు కూడా మానిపోయేలాగా మీరు ప్రార్థనలో మీరు గుర్తు చేసుకోమని మా కోసం ప్రార్థన చేయమని అడుగుతున్నాను. నేను అడిగినా అడగకపోయినా నా గురించి మీరు అందరూ ప్రార్థన చేస్తారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. నేను పేర్లు చెప్పడం కాదు కానివ్వండి, నాకు తెలుసు ఎవరెవరు చేశారో చేయలేదో. నాకు తెలియకపోయినా దేవుడు పైన చూసాడు. దేవుడిని అందరినీ ఆశీర్వదించేలాగా మా దేవునికి వందనాలు తెలుపుకుంటూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. దేవాది దేవుడి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, రాయయ్య గారు చనిపోయారు కదా. అయితే ఎన్నోసార్లు ప్రార్థన చెప్పుకుంటారు ఇంట్లో. నేనేమో కొండల మీద వెళ్ళిపోయి ఇంకా రాకోకుండా అయ్యగారి ఇంటికి రాలేదు కదా ప్రార్థనకి. ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నప్పుడు చెప్పారు కదా అయ్యగారు. అయితే నేను ఒక్కసారి కూడా అయ్యగారు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు. అయితే చనిపోయాక నేను వెళ్ళలేనేమో, చనిపోయారు కదా అయ్యగారు అని పటంలో చూసుకొని ఏడ్చుకుంటా ఉన్నా క్యాలెండర్లో. అయ్యా నేను ఒక్కసారి కూడా దాసులు ఇల్లు తొక్కలేదు, ఎంత దురదృష్టమంతురాలను, ఊర్లో ఎంత పనులు చేసుకుంటా ఉండిపోయాను, నేను ఒక్కసారి కూడా చూడలేకపోయాను నీ దాసులు ఇల్లు. మరి నీ చెప్తున్నా ప్రభా, నాకైతే ఆశగా ఉంది వాళ్ళ గుడారం చూడాలని. మరి అయ్యగారు అయితే లేరు, చనిపోయారయ్యా. నేను ఏడ్చుకుంటా అయ్యగారు సార్ చూస్తా ఏడుతా ఇంకా దేవుడు ప్రార్థన చేశాను. ప్రార్థన చేసుకుని నాకు చూడాలని ఆశకుందని ప్రార్థన చేశాను. అడిగితే నీకు నేను ఇస్తాను అంటున్నావు అయ్యా, ఏదైనా నాకైతే చూడాలని స్థలము ఆ గుడారం అని చెప్పి నేను అడిగినప్పటికీ అప్పుడు పాస్టర్ గారు ఇంట్లో బట్టలు పెడుతున్నాము, అమ్మగారు చనిపోయారు కరుణమ్మ నూరా అని చెప్పింది అమ్మగారు. చర్చి కాడికి ఆటో పెడుతున్నాం రమ్మని అంటే
అప్పుడు నేను ఎంతగానో సంతోషం ఆనందపడ్డాను. అయ్యా నువ్వు అడిగేది ఇచ్చే దేవుడు అయ్యా, మరి నీ దాసరాల్లో నీవు ఉంటే నాకు కబురు చెప్పావు, నీకు కృతజ్ఞత స్తోత్రాలయ్యా. నేను చూడలేను ఇంకెన్నటికీ అనుకున్నాను, మరి ఆ గోడారం మరి నన్ను తీసుకెళ్తున్నావు ప్రభు అని ఎంతగానో సంతోషంతో దానం చేసి పిల్లలు తీసుకొని మా అత్తని తీసుకొని ఇంక చర్చి కాడికి వచ్చి అప్పుడు నాన్న అడిగాను. ఏబో నాన్న అడిగితే అమ్మ నీకు ఎవరు చెప్పారంటే ఇట్లా అమ్మగారు చెప్పింది, పాషన్ గారు చెప్పింది నాన్న అంటే, సరే వస్తారు కూర్చోమ్మా వెళ్దా కానీ నాన్న అన్నారు. వెళ్ళి ఇల్లంతా తిరిగి చూశాను, ఎంతగానో సంతోషంగా ఉంది. దేవుడు అడిగితే ఇచ్చే దేవుడు, మరి ఎలాంటిదైనా సాధ్యమైంది ఏదీ లేదు అని చెప్పి నేను అనుకొని గొప్ప దేవుడు ఎంతగానో సంతోషంగా ఉంది. అయ్యా నీ దాసులు చూడటం తిరగటం అక్కడ భోజనం కూడా చేసి వచ్చాను, ఇంటికి వచ్చి సంతోషపడ్డాను, నా ప్రార్థన ఆలపించాడు దేవుడు అనుకున్నాను. ఆయన సంతోషం ఆనందం పెట్టినప్పటికీ చిన్న సాక్ష్యం దేవాతి దేవుడికి మహిమ రావాలని అడుగుచున్నాను. ఏమనుకోకండి, నాకు త్రోట్ ఇంకా తగ్గలేదు. అయితే నేను చెప్పేది ఏంటంటే, మనం అయ్యగారు ఉన్నప్పుడు కూడా ఒకే మంచి అదే క్రమశిక్షణలో ఉండేవారు. అయ్యగారు చనిపోయిన తర్వాత కూడా ఆ క్రమంలోనే మనందరం కూడా నడుచుకుంటున్నాము. ఎవరు కూడా ఏ క్రమం కూడా మనం తప్పుకోలేదు. నిజంగా చెప్పాలంటే మరి ఒక్కొక్కసారి మనం చెప్పాలి పరిస్థితులను బట్టి. ఒకరు చెప్తే బాగోదు కదా, అందరి సమక్షంలో చెప్పాలని మరి నేను తెలియజేస్తున్నాను. కొన్ని లక్షలు పెట్టి అక్కడ భోజనానికి హాల్ సిద్ధపరిచాడు దేవుడు. కొన్ని లక్షల వేళ్ళు కూడా కాదు, ప్రయాసంతో పెట్టారు అక్కడ అందరికీ భోజనం చేయడానికని. కాబట్టి ఈ రోజు నుంచి ఎవ్వరు కూడా ఇక్కడ కూడా తీసుకురావద్దండి భోజనాలు, ఇక్కడ కూడా తీసుకురావద్దండి. దాని బయట సైడ్ అందరూ కూడా అక్కడే భోజనం చేయాలని మేము తెలియజేస్తున్నాము. దయచేసి గమనించమని. మందిరం లోపల కూడా ఎవ్వరు తీసుకురాకండి భోజనం. ఎవ్వరు భోజనం చేసి వచ్చి కూర్చోండి, అది మీ ఇష్టం. భోజనం అంతా కూడా అక్కడ ఎంతసేపు తింటామండి, మా తింటే 5 నిమిషాలు భోజనం చేస్తాం. మేము అలాంటి కబుర్లు ఆడుతున్న వాళ్ళైతే 10-20 నిమిషాలు 20 అరగంట కూర్చుంటాం. బాబా తినేసిన వాళ్ళైతే భోజనం చేసిన ప్లేట్ పెట్టేసి వచ్చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా మందిరం లోపల కూడా భోజనాలు తీసుకురాకండి. అక్కడ కూడా బయట కూర్చుంటారు, అక్కడ కూడా ఎవ్వరు భోజనాలు తెచ్చుకొని తినొద్దు. అందరూ అక్కడే తినండి. తినేసి వచ్చి మీకు ఎక్కడ కనిగినటువంటి కూర్చోండి చక్కగా. మరి ఇది మాత్రం గమనిస్తారని మరి నేను తెలియజేస్తున్నాను. మరి ఇంకో విషయం పాస్టర్ గారు కూడా మీకు చెప్తాను. మరి ఇప్పుడే కదండి నేను సుజిత కూడా మాట్లాడాను. దేవుడు ఇప్పుడు వచ్చారు కదండి, దేవుడు రావులమ్మ వాళ్ళ కూతురు నిశ్చయం అయిందంట. మనోరాలు అదే కూతురు అన్నాడు లేదండి, అది కూతురు అని చెప్పాడు. సరే ఎవరో సంథింగ్ ఎవరో మనవరాలు నిశ్చయం అయిందండి. ఆ సందర్భంగా ఈరోజు కూడా స్వీట్లు తెచ్చాను, ఇక్కడ మీరు అందరికీ భోజనాలు పెట్టండి అని ఇచ్చాను. వచ్చే ఆదివారం చర్చ అందరికీ మధ్యాహ్నం లంచ్ అక్కడేనండి, ఇక్కడ మన కళ్యాణ మంటపం దగ్గర. వచ్చే ఆదివారం అందరికీ. కాబట్టి ఆదివారం ఇక్కడ వచ్చే ఆదివారం వంటల కార్యక్రమం ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ప్రేమతో ఆహ్వానించారు, వెళ్ళకపోతే చాలా మంది బాధపడుతున్నారండి వాళ్ళు. కాబట్టి వాళ్ళు సంతోషపరచడానికి మన అందరమే అక్కడికే వెళ్ళాలి. వచ్చే ఆదివారం మళ్ళీ ఆదివారం ఉంటుంది. అయ్యగారు కూడా అన్నీ చెప్తారు క్లియర్గా, అది గమనించండి. మరి కొందరు ఏది కావాలనే సరే మీరు అక్కడే భోంచేసి అక్కడే కూర్చోండి, మీరు కూడా భోంచేసి వచ్చి కూర్చోండి, బాగుండండి. దయచేసి ఇలా చెప్పారని ఎవరు ఏమీ అనుకోవద్దు. దేవుడి మాటలు ఆశీర్వదించుకున్నారు. హల్లెలూయా. మొదటి వరకు సాక్షాలు మనం విన్నాం. ఈ వారంలో జరగబోయే కార్యక్రమాలు కూడా నేను పాటిస్తాను. భోజనం అయిన తర్వాత యథావిధిగా సండే స్కూల్ యూత్ పిల్లల కార్యక్రమం ఉంటుందండి. అలాగే ఈ వారంలో పుట్టినరోజులు పెండి రోజులు అయితే ఏమి లేవు, కానీ పుట్టినరోజులు ఈరోజు మరి రోషన్ యొక్క పుట్టినరోజు ఈరోజు. అలాగే మంగమ్మ గారి యొక్క మనవడు శ్రావణి యొక్క కొడుకు యొక్క బర్త్డే కూడా 29వ తారీఖున బర్త్డే ఉందండి. పుట్టినరోజు ప్రార్థన చేద్దాం గురించి. అలాగే ప్రకటన చేసిన రీతిగా రాములమ్మ దేవుడి గారి యొక్క కుమారుని యొక్క కుమార్తె యవన స్థితిలోకి వచ్చింది కనుక ఆమె నిమిత్తము మరి వచ్చే 3వ తారీఖున ఈ యొక్క జయరామ్ గారి ఇంటి దగ్గర ఉన్న ఫంక్షన్ హాల్ అనుకుంటా ఫంక్షన్ ఉంటుంది, భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు కనుక దయచేసి సంఘాన్ని అంతటిని కూడా వాళ్ళు ఆహ్వానించున్నారు కనుక మరి అక్కడ మనకి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు వెళ్ళి
మరి ఫోన్ చేసి ఆ యొక్క కుమార్తెను మరి ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు భోజనాల్లోకి స్వీట్స్ కూడా వాళ్ళు తెచ్చి ఇచ్చారని మనకి ప్రభు వారిని వారి కుటుంబాన్ని బాగా దీవించి ఆశీర్వదించిన కాక. అలాగే వచ్చే ఆదివారం మరి మొదటి ఆదివారం మే నెలలో కనుక ప్రభు బల్లా కార్యక్రమం ఉంటుంది. మరి సిద్ధపడి రావాల్సిందిగా కోరుతున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని అతిమికిగా ప్రేమించిన మా పల్లవ ప్రీతండి, పరిశుద్ధులైన దేవ ప్రేమ కృపరాజా, పరిశుద్ధ పాదాలు స్తోత్రాలు ఉన్నాను. ఇంతవరకు కార్యక్రమంలో మీరుండి మేము పొందిన స్తోత్రం, కార్యక్రమం అంతా సక్రమంగా మర్యాదగా మీరు జరిపించుకున్నారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఉన్నా చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ఇదిగో ప్రభా, అలాగే రోషన్ యొక్క తండ్రి జన్మదినం జ్ఞాపకం చేసుకుని మీరు మా ప్రభు ఇచ్చినటువంటి నూతనమైనటువంటి దయాకిరీటను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చండి, మంచి భవిష్యత్తుని బిడ్డకు అనుగ్రహించమని కొడుతున్నాం. అలాగే మంగళవారి మనవుడు చంటి బిడ్డ నీ కాపుదాలు ఉంచండి. ఇంతవరకు సంవత్సరం అంతా కూడా మీరు కాపాడారు. దాన్ని బట్టి నీ స్తోత్రాలు పొందాలని మీ కృపగల హస్తాలు ఎత్తిపెట్టుకోండి. మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించమని కొడుతున్నాం తండ్రి. అలాగే శ్రావణి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మానసికమైన రుగ్మతలన్నింటినీ కూడా తొలగించమని కొడుతున్నాం. అలాగే మా ప్రభా దేవుడు రామరామ గారికి ఇచ్చిన కుమార్తెను ఎంతో ప్రార్థిస్తున్నాం. ఇచ్చిన యవన దశను బట్టి కొన్ని స్తోత్రాలు అన్నా చెల్లించుకుంటున్నాం. ఆ ప్రభావం 3వ తారీఖు జరగబోయే ఫంక్షన్ కార్యక్రమంలో కూడా మీరుండి ప్రతి యొక్క అవసరతలో మీరు తీర్చమని కూడా అడుగుతున్నాం. స్తోత్రాలు ప్రభు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇలా ప్రిన్సి ఆరోగ్యం, మంచి ఆరోగ్యాన్ని పెట్టుకోమని కూడా అడుగుతున్నాం. అవిల గారికి మంచి ఆరోగ్యాన్ని, బలం, శక్తిని ఇవ్వండి. ఇక అత్తగారికి మంచి ఇదిగో ప్రభ మాల మనసును పెట్టి అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. ఆ ప్రభ కరుణమ్మ గారికి ఇదిగో ప్రభు కావాల్సిన ఆరోగ్యం, బలము, శక్తిని అనుగ్రహించండి తండ్రి. అలాగే పవిత్ర గారికి ఇచ్చిన ఆరోగ్యం బట్టి స్తోత్రాలు, ఇంకా సంపూర్ణమైన ఆరోగ్యం, బలమును బిడ్డకు అనుగ్రహించి మీరు మా పని ఇచ్చిన సాక్ష్యాలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ పొద్దున మా కొరకే తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో స్తుతి ఆరాధన చేసుకుందామండి. యవనస్తులను బిడ్డ ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాం. కొంత సమయం ప్రభువుని స్తుతించి ఆరాధిద్దాం. స్తుతి ఆరాధన పాల్గొనాలని ఉత్సాహం కలిగిన వారందరూ కూడా దయచేసి లేచి నిలబడి చప్పట కొడుతూ ప్రభువుని స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం. దయచేసి అందరూ లేచి నిలబడినట్లయితే ఉదయారాధన చేసుకుంటాం. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రేమించి ప్రాణమిచ్చెను. ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను.
ప్రియమైనది కలువరిలో ప్రేమ యేసుని ప్రేమ ప్రేమలో వినమంతైనా పరమంతైనా యేసుని ప్రేమ ప్రేమలో వినమంతైనా పరమంతైనా కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ కలువరిలో ప్రేమ ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను పూర్ణుడు ప్రాణనాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను మరణపు ముళ్ళు విరచినది బలమైన ప్రేమ బలమైన ప్రేమ మరణము కంటే బలమైనది ప్రేమ మరణపు ముళ్ళు విరచినది బలమైన ప్రేమ రక్తము కాచి రక్షణించి ప్రాణము పెట్టి పరముకు చేర్చి రక్తము కాచి రక్షణించి ప్రాణము పెట్టి పరముకు చేర్చి విలువైన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ బలి అయిన ప్రేమ నాకై బలి అయిన ప్రేమ ప్రేమ పూర్ణుడు నానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను ప్రేమ పూర్ణుడు జ్ఞానానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును నా ప్రియ యేసు క్రీస్తుని ప్రకటింతును ప్రేమాపూర్ణుడు రానాథుడు నన్ను ప్రేమించి ప్రాణమిచ్చెను 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 హల్లెలూయా నీ ప్రేమను బట్టి నీకు వందనాలు ప్రభా ఆయన నిశ్చయమే ప్రభా ఆరాధనకి సజీవుడైన తండ్రి నీకు వందనాలు అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసునాలోన అభిషేకం నా తలపైన ఆత్మ అయిన యేసునాలోన ఆరాధన
నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు రాజా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు రాజా Yehovah Rafa, 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 Santa Parsude Gulave, na Yesaya, Santa Parsude Gulave, స్వస్థపరచుడే నుడవే నా యేసయ్యా స్వస్థపరచుడే నుడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా Yehovah Shammah, 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 తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజా 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 అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా అభిషేకం నా తలపైన ఆత్మైన యేసు నాలోనా శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే శాంతిని ఇచ్చువాడవే నా యేసయ్యా శాంతిని ఇచ్చువాడవే ఆరాధన నీకే నా యేసు రాజా ఆరాధన నీకే నా యేసు రాజా
అభిషేకం రాజులపైన ఆత్మ అయిన యేసునాలో ఆరాధన నీకే నా యేసు రాజా 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 ఇచ్చిన దీవెనల తండ్రి నీవు చేసిన మేలు కట్ట స్తోత్రాలు యేసయ్యా తండ్రి యేసయ్యా దయగల ప్రభువా తండ్రి నీకు వందనాలు రక్షించువాడు కాపాడువాడు ప్రభా నాయన మా రాజు నీవు ప్రభా మా తండ్రివి నీవు ప్రభా యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా నాయన ఈ అభిషేకం నాపై కుమ్మరించమని అడుగుతున్నాను ప్రభా దేవానికి స్తోత్రాలు ప్రభా స్తోత్రాలు అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములని తండ్రిని ఆత్మతో నింపువా అంత్యకాలాభిషేకం సర్వజనుల కోసం కొత్తకాల దినములని తండ్రిని ఆత్మతో నింపువా
ప్రవహించుమా మండే వండలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు జీవనదివలే ప్రవహించుమా మండే వండలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు జీవనదివలే ప్రవహించుమా పర్వతమందు అగ్ని పడవలె చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా సీనాయి పర్వతమందు అగ్ని పడవలె చూడగా ఓ ఇశ్రాయేలు దైవమా మాతో కూడా ఉన్నవాడా మంటే వండలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు జీవనదివలే ప్రవహించుమా మండే వండలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు జీవనదివలే ప్రవహించుమా అన్య భాషలతో అభిషేకించు జీవనదివలే ప్రవహించుమా మండే వండలేరా దేవా అన్య భాషలతో అభిషేకించు గాయంలో నడుమా జీవనదివలే ప్రవహించుమా అంతకాల అభిషేకం సంతకాల దీనముని తండ్రిని ఆత్మ తోడించుమా తండ్రిని ఆత్మ తోడించుమా సంతకాల దీనముని తండ్రిని ఆత్మ తోడించుమా తండ్రిని ఆత్మ తోడించుమా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు ప్రభా. నిజమేనైనా వచ్చే కాలంలో మిమ్మల్ని నింపున్నాం ప్రభా. ఆయన నీ పరిశుద్ధాత్మ తాకిని మోపరించండి ప్రభా. దేవా నాయనా యేసయ్య ఎన్ని నీ ముఖాల జీవాన్ని పోసిన దేవుడు ప్రభా. నాయనా యేసయ్య నువ్వు వాడు ప్రభా. నాయనా యేసయ్య ప్రతి సంకటములు కుదుర్చువాడు ప్రభా. నాయన ప్రతి గాయములు కట్టువాడు ప్రభా. దేవానికి సాధ్యం అంటూ ఏది లేదు ప్రభా. నువ్వు గొప్ప దేవుడు ప్రభా. కనికరించువాడు నాయన, ప్రేమించువాడు ప్రభా. నాయన యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ ఆత్మ మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మ సహాయం మాకు తోడించినందుకు నీకు వందనాలు ప్రభా. నువ్వు మమ్మల్ని దర్శించినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాయన ప్రతి ఆకుని ప్రభా, ప్రభా నీ గాయమున ఆస్తముతో ప్రభా ఆత్మకరించున్నాను ప్రభా. మా కన్నీరు తుడిచివాడు నాయన, మా వేదన నాట్యంగా మార్చేవాడు ప్రభా. దుఃఖమును తీసి నవ్వునిచ్చేవాడు. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. జీవం కలదండి, జీవాధిపతి తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన ఏ 1000 నోళ్లతో నిన్ను స్తుతించిన నేను రుణం తీర్చలేను ప్రభా. యేసయ్య నీకు వందనాలు నాయన.
పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ మా మీద సంచరించుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, వందనాలు. స్తుతులకు పాత్రుడు అయిన తండ్రి నాయన, నీ స్తుతించి ఆరాధించుకునే భాగ్యం వచ్చినందుకు నీకు కోటాది కోటి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. జీవాధిపతి ప్రేమగల ప్రభు యేసయ్య, ఆరాధనకు యోగ్యుడు అయిన దేవుడు నా తండ్రి నాయన. నాయన నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.